నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున అడ్డంకులే కనబడుతున్నాయి, మరి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు చేపట్టిన పనులు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారు ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కలిసి రావని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందగిస్తాయి. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. పాడి పరిశ్రమలు కూడా సామాన్యంగా ఉంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు నూతన వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక ఈరోజు నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు పెట్టకపోవడమే మేలు చేస్తుంది. తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. కాబట్టి తప్పకుండా దైవ దర్శనం చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు కొన్ని క్లిష్టమైన సమస్యల నుండి ఎట్టకేలకు గట్టెక్కుతారు. ఇక కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయడానికి సోదరుల యొక్క సహకారం అనేది అందుతుంది. అలాగే ఆత్మీయుల ద్వారా అనుకోని ఆహ్వానం అనేది అందుకుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన విధంగా ఉండకపోయినా మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. ఇక మీ మాటల చాతుర్యం వలన కుటుంబ సభ్యులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మా వ్యాపారాలలో ఉన్న భాగస్తులతో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ఇక మహిళలు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.